ఈ విధ్వంసము ఎప్పుడు మొదలైంది అసలు? అర్బనైజేషన్, కార్పొరేటైజేషన్, కెమికలైజేషన్, ఇవే రీజన్స్. క్యాపిటలైజేషన్, these are the reasons kada. Why I will tell a simple no answer for all this is naturalization. ఇప్పుడు మూసీ నది కూడా నేను అదే అంటున్నాను, ప్రతి చెరువు కదే అంటున్నాను. ఈ నాలాస్ ఏదైతే మీకు ఇప్పుడు బుల్కాపూర్ నాలా, ఫిరంగి నాలా పెద్ద నాలాస్ అని చెప్పాను కదా, అది కూడా ఇప్పుడు హరీష్ రావు అసెంబ్లీలో డిక్లేర్ చేశారు, ఫిరంగి నాలా ఇంకా అయిపోయింది, దాని రెస్ట్రిక్షన్ దానికి ఇంకా పక్కర్లేదు అనేసి పెట్టేశారైనా. అసెంబ్లీలో చెప్పారు ఇది ఫిరంగి నాలా గురించి 2017. ఫిరంగి నాలా సో చూడండి, ఇట్లాంటప్పుడు మనకి అర్థమవుతున్నాయి దట్ దే ఆర్ నెసెసరీ. అక్కడ మనం అనుకుంటాం పాత టైంలో వాళ్ళకి సైన్స్, రెయిన్ వాటి గురించి వీఆర్ సంథింగ్ అనుకుంటాం, కానీ వాళ్ళు చూడండి చాలా క్లియర్ ఆ నాలెడ్జ్ పాత తరం ఎగ్జాక్ట్లీ కాంటూర్స్ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఎంత సైన్స్ సెన్స్ ని ఇగ్నోర్ చేయకుండా నేచర్ ని రెస్పెక్ట్ అండి. నేను ఒక వర్డ్ వాడుతున్నాను మాటి మాటికి, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మూసీ మీద కూడా మొత్తం డిస్రెస్పెక్ట్ అయ్యింది. మూసీని దాన్ని అగౌరవపరిచారు, దానికి ఒక గౌరవం ఉంది. ఇప్పుడు ఈ ప్రతి లేక్ కి వాటికి నాలాలకి గౌరవం ఇవ్వడం అంటే ఏంటి? ప్రతి దానికి ఒక స్పేస్ అంటే ఆ నదికి గాని ఆ చెరువుకి గాని దాని క్యారింగ్ కెపాసిటీ అంటే దాని వెడల్పు, దాని లోతు, అవతల ఎంత క్యాచ్మెంట్ ఉంది, ఆ క్యాచ్మెంట్, ఆ రిజర్వాయర్స్ ఉన్నాయి, రిజర్వాయర్ కి క్యాచ్మెంట్ ఉంది, ఆ క్యాచ్మెంట్ అంటే ఆ రంగారెడ్డి ఏంటి రంగారెడ్డి కాబట్టి వికారాబాద్ అండ్ సంగారెడ్డి అవతల నుంచి ఈ ఇటువైపు ఎన్ని నీళ్లు పడుతున్నాయి, ఈ వాటర్ షెడ్ ఏరియాలో సెంటీమీటర్స్ లో నీళ్లున్నాయి, మనకి ఇన్ఫ్లో క్యూసెక్స్ ఉంది, అవుట్ ఫ్లో క్యూసెక్స్ ఉంది. తెలియదేముందండి వీళ్ళ దగ్గర ప్రతి అన్ని తెలుసు. బట్ ఓన్లీ థింగ్ దే ఆర్ ఫేవరింగ్ కొంతమంది అన్నమాట. ఆ కొంతమంది విలాసాల కోసం వాళ్ళు చాలా మంది అవసరాల్ని ఓవర్ రైడ్ చేస్తున్నారు వాళ్ళ దరిద్రపు అవినీతి మూలన. ఇది నట్షెల్లో అన్నమాట. ఇంత పెద్ద ఇది అసలు క్రైమ్. ఇది అవినీతి అన్నది ఎంతో పెద్ద క్రైమ్. మన చట్టం కూడా ఉన్నాయి, మనం మోరల్ సైన్స్ ని బట్టి కూడా అదే అనుకుంటాం. ఇదే అనుకున్నా నేను మొన్న మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆ చదువు గురించి ఏమో స్కిల్స్, నైపుణ్యత, ఇంగ్లీష్ ఇవన్నీ చెప్తా ఉంటే నేను మైండ్ లో ఒకటే అనుకున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రైట్ అన్ ఓపెన్ రిప్రజెంటేషన్ టు ఆనరబుల్ సీఎం గారు కి యూ హ్యావ్ టు ఇంక్లూడ్ మోరల్ సైన్స్. మనకి నైతిక విలువలు అన్నది నేర్పించాల్సి వస్తుంది. నైతిక విలువలు లేకుండా ఆయన డాక్టరు, లాయరు, ఎంపీ, ఎమ్మెల్యే అయితే ఏ లాభం నాకు? అయితే నైతిక విలువలు లేకుండా ఆయన ఆ కరికులంలో మళ్ళీ ఆ నైతిక విలువల పీరియడ్, మోరల్ సైన్స్ పీరియడ్ రావాల్సిందే. మన తెలంగాణలో మనం ఇండియాకి చెప్పొచ్చు, పెట్టండ్రా మేము ఇక్కడ పెట్టుకున్నామని. అది రావడం చాలా ఇంపార్టెంట్ మన దీనిలో. దట్ ఈస్ హైలీ కనెక్టెడ్ టు ది ప్రెసెంట్ స్టేటస్ అన్నమాట.